తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో భాగంగా త్రివేణి సంగమంకి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సౌకర్యార్థం అంటే ఎంతో కొంత ఎవరైతే మనకి దాతలు ఎవరైతే ఉన్నారో చాయ్ వితరణ కావచ్చు, కొంతమంది టిఫిన్స్ వాళ్ళు అక్కడక్కడ మనకి పెడతా ఉన్నారు, దాంతోపాటు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు. సో అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నా అని చెప్పేసి మనకి చాలా మంది అయితే చెప్తా ఉంటారు. సో ఈ పుణ్యభూమిలో ఒక ముద్ద అన్నం పెట్టినా కూడా ఎవరికైనా దానం చేసినా కూడా కోటి రేట్ల పుణ్యం వస్తుంది అని చెప్పేసి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఎవరైతే వస్తున్న వాళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళు ఎవరైతే భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఒక్కొక్క రకంగా అయితే వీళ్ళు ఇట్లా దాన ధర్మాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఎవరైతే దాతలు ఎవరైతే ఉన్నారో కొంతమంది భక్తులు వాళ్ళైతే ఉన్నారు. अम्मा आप बोलिए, आप किधर से आए अम्मा? सिलगुड़ी से। सिलगुड़ी से? हम लोग सिलगुड़ी वेस्ट बंगाल से आए हैं। मेरा लड़का है, मेरा पति है, मेरा दामाद है, मेरा बेटी है, हम हैं। सब कोई यहाँ गोपाल दास के आश्रम में रुके हुए हैं और हम लोग चाय सेवा दे रहे हैं। लाए तो बहुत कुछ सेवा करने के लिए, लेकिन हम लोग का गाड़ी नागेश्वर पार्किंग में था, तो इसलिए हम लोग दे नहीं सके सेवा। तो आज हम लोग गए वहाँ पर, तो गाड़ी लेके आए, तो हम लोग बोले थोड़ा चाय बांट देते हैं। जा रहे थे तो आप कब आए इधर त्रिवेणी संगम को? ये चाय वितरण करने के लिए क्या कहीं को आपको थॉट आए? हम लोग 12 तारीख से यहाँ आए, कुंभ नहाए, तो गाड़ी उधर पार्किंग में रोक दिया लो, फिर हम लोग आ नहीं सके यहाँ। तो आज हम लोग जा रहे थे तो गाड़ी खुला हुआ है, तो हम लोग बोले थोड़ा पब्लिक को चाय पिला देते हैं, सामान लाए हैं तो क्यों लौटा के ले जाएंगे। तो इसलिए हम लोग अपने से खुद आप लोग स्नान पुण्य स्नान करने के लिए आए, आप रिटर्न होने के बाद ये वितरण करने के जाएंगे बोल के सोचे आप? जी जी। और हम लोग बाबा धाम में कैंप लगाते हैं, पब्लिक को खाना खिलाते हैं। बैजनाथ बाबा बैजनाथ के यहाँ कैंप लगाते दुलीसर में, दिल्ली सिलीगुड़ी कैंप का नाम है। ऐसे त्रिवेणी संगम में इस कुंभ मेल में ऐसे सेवा करे तो कैसे लाभ होते हैं? हम लोग को जगह मिलेगा तो हम लोग जरूर सेवा करेंगे, भंडारा चलाएंगे, दाल भात रोटी सब्जी सब कुछ चलाएंगे। 1 महीना 1.5 महीना का सेवा दे सकते हैं हम लोग, लेकिन हम लोग जगह खोजे नहीं मिला, बहुत प्रयास किए, जगह नहीं मिला, इसलिए हम लोग सोचे थोड़ा चाय बना के वितरण करके अपने हाथ से पुण्य कमा के जा सकते हैं। जी थैंक यू. మొత్తానికి మనం చూడొచ్చు ఈ త్రివేణి సంగమంకి వచ్చే వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి వస్తున్నారు భక్తులు అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాము. సో ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో తిరుగు ప్రయాణంలో సో వీళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినారు అని చెప్పి తెలుస్తా ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ అన్నదానాలు కావచ్చు లేకపోతే తోచినంతగా వాళ్ళు చాలా వరకు కూడా ఒక్కొక్కరు ఛాయ్ దానం చేస్తూ ఉన్నారు, ఇక్కడ పాలు దానం చేస్తూ ఉన్నారు, అంటే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, ఎవరైతే భక్తులు వస్తూ ఉన్నారో వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. దీంతో పాటు వాళ్ళు ఒక మాట అయితే అంటున్నారు, ఏదైతే యూపీ సర్కార్కి ఒక మాట అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎక్కడ ప్లేస్ లేకపోయేసరికంటే మేము ఎక్కడ ఈ వితరణ చేయాలనేది కూడా ఒక చాలా వరకు కూడా డైలమా ఉందని చెప్తా ఉన్నారు. మా దగ్గర సహాయ శక్తులు ఉన్నా కూడా మాలాంటి వాళ్ళకి ఎవరైతే ఇట్లాంటి దాతలు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళకు ఇట్లాంటి ఏమైనా ప్లేసెస్ ఏమైనా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అన్నదాన కార్యక్రమాలు అంటే దాదాపు 45 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా మేము చేయడానికి మేము రెడీ ఉన్నామని చెప్తా ఉన్నారు. సో మొత్తానికి చూడొచ్చు ఎంత మంచి కోలాహలం అండి, ఎంత మంచి భక్తిభావం ఇది. సో వాళ్ళు తిరుగు ప్రయాణంలో వాళ్ళు స్నానం చేసి వెళ్ళిపోవచ్చు, కాకపోతే త్రివేణి సంగమంలో ఉన్న గొప్పతనం ఏది. సో ఇక్కడ పట్టెడు అన్నము వాళ్ళు దానం చేసినా కూడా వాళ్ళకి ఎన్నో వేల రెట్ల పుణ్య ఫలితం వస్తుంది అని చెప్పేసి ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ 1 రూపాయి దానం చేసినా కూడా 1000 రూపాయలు దానం చేసినంత విలువ. సో ఆ గోరీలు కావచ్చు, నాగసాధువులు కావచ్చు, ఎవరైతే మనలాంటి సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇలాంటి దానాలు చేస్తున్నారు. అంటే మనము చాలాసార్లు కూడా మనం మాట్లాడుకుంటాం, దైవం మనుష్య రూపేణ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అంటే దైవం ఏ రూపంలోనైనా రావచ్చు, కాబట్టి ఇదంతా కూడా ఇట్లాంటి దాన ధర్మాలు చేస్తున్నారు అనేది అయితే మనకు తెలుసా ఉంది. సో మొత్తానికి ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ సాయి కృష్ణతో బాలు, సుమన్ టీవీ, ప్రయాగ్రాజ్ నుంచి.